శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి. కృష్ణుడు కాళీ మర్దనం చేస్తున్నాడు, యశోదాదేవి తల్లితో ఉన్నాడు. బాగున్నాయి కదా. ఇవేమో ఇలా వాళ్ళు చేసిన పూజ అండి. పూలు బాగా పూసాయి అన్నమాట. ఇవాళ స్పెషల్ ఏంటంటే టిక్కీ చేస్తున్నానండి, జొన్నపిండితోటి స్టఫ్ టిక్కీ అనమాట. ఇలాగ ఏంటంటే ఆలూను, నెక్స్ట్ ఏమో సోయా ఇవి కలిపేసి గ్రైండ్ చేసేసుకుని పేస్ట్ లాగా చేసుకోవడం అండి. ఆ కర్రీ చేసి పక్కన పెట్టుకుని జొన్నపిండి ఏమో ఇలాగ జొన్న రొట్టెలకు కలుపుకునేటలాగా వేడి నీళ్ళు పోసుకుని కలిపేసి ఉంచుకోవాలన్నమాట. రెండు విడివిడిగా కలిపేసి ఉంచుకుంటే అవి ఇమీడియట్గా చేయడానికి చాలా ఈజీగా ఉంటాయండి, అప్పటికప్పుడు కలుపుకునే కన్నాను. ఇట్లా దాన్ని ఏంటంటే ఒక బౌల్ లాగా చేసేసుకుని అందులో ఈ కర్రీ పెట్టేసేసి రౌండ్గా చుట్టేసి టిక్కీలాగా ఎంత పలుచగా అంటే అంత పలుచగా మనం చేసుకుని పెనం మీద కాల్ చేసుకోవాలండి. నెయ్యి కానీ నూనె కానీ వేసి ఇవి బాగా పొంగి చాలా బాగా వస్తాయి. పిల్లలు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటారండి. పైన ఏంటంటే కలోంజీను కొంచెం బ్లాక్ తిల్లును పెట్టాను అనమాట. కొంచెం కొత్తిమీర కూడా పెట్టుకుంటే బాగుంటుంది, కానీ పిల్లలకి అడ్డు వస్తుంది కదా కొత్తిమీర అని పెట్టలేదన్నమాట. నేను ఇలా పాలిథిన్ కవర్ మీద ఇలా అద్దుకుంటూ, ఏమీ పెద్ద విడిపోవడం అదేం చేయదండి. జొన్నపిండి చాలా స్మూత్గా కలుపుకుంటే కానీ బాగా వస్తుంది. కాకపోతే హాట్ వాటర్ తోటే కలుపుకోవాలి జొన్నపిండి మాత్రం. ఈ కర్రీ కూడా అండి మనకు కావాల్సిన వెజిటబుల్స్ వేసుకుని చేసుకోవచ్చు అనమాట.